హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2. ఈ రోజు అయితే మనం ఆగ్రాలో తక్కువ బడ్జెట్లో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను, ఆల్మోస్ట్ 6కి అయితే లేచాను. 6కి లేచి తాజ్మహల్ దగ్గర ఈరోజు సాటర్డే కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. బట్ మనం ఏం చేయాలంటే ఆ క్రౌడ్ని తప్పించుకోవడం కోసం ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనం బుక్ చేసుకొని ఉంచుకుంటే మనకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఆ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆగ్రాలో మార్నింగ్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇదిగో ఎద్దుల బండి. ఇది వచ్చేసి తాజ్మహల్ రోడ్డు, దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. తాజ్మహల్ ఈస్ట్ సైడ్ వచ్చేసి 1 కిలోమీటర్లో ఉంటుంది. ఇక్కడ నుంచి టూరిజం స్టార్ట్ అవుతుంది. టికెట్ కౌంటర్ ఇక్కడ మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ పైన కనిపించే తప్ప కింద మాత్రం అసలు తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఏమైందంటే నేను లోపలికి వచ్చేసాను, టికెట్ చూపించాను. వాళ్ళు ఏమన్నారంటే నా దగ్గర గింబల్ ఉంది, అదే ఫోన్ది సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా, అది తీసుకొని వస్తుంటే అది కూడా తీసుకొని లోపలికి రానిలేదు. సార్ నేను కొద్దిగా యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటాను సార్, నాకు కొద్దిగా వీడియో తీసుకోవడానికి అది కావాలి సార్ అంటే అతను ఏం చేశాడు, నాకు తీసుకుపోయి వాళ్ళ పెద్ద ఆఫీసర్కి ఇచ్చాడు. వాళ్ళ పెద్ద ఆఫీసర్కి ఇచ్చే ఆయన ఏమన్నాడంటే నువ్వు వెళ్ళు, నువ్వు ఫోన్తో తీసుకో, వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. సర్లే ఏం చేస్తామని వచ్చేసా. అప్పటికే రిక్వెస్ట్ చేశా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఈస్ట్ సైడ్ ఫేసింగ్ తాజ్మహల్కి, ఈస్ట్ సైడ్ గేట్ కూడా. సో నేను లోపలికి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరగా 7 అయితే అవుతుంది. 7 అయినా కానీ క్రౌడ్ చూడండి ఎలా ఉందో లోపల. నేనైతే లైవ్లో చూస్తున్నాను కాబట్టి నాకైతే సూపర్ అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే తెలీదు. తాజ్మహల్కి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలా, ఈ ఫేసింగ్ లోపల దాటుకొని పోవాలా. చూడండి ఇవన్నీ పాత కట్టడాలే, చూడటానికి భలే అనిపిస్తున్నాయి. మనం అటు నుంచి వచ్చాము, ఈస్ట్ గేట్ నుంచి. ఇటు వచ్చేసి సౌత్ గేటు, ఇది క్లోజ్ చేసేసారు. మరి ఎందుకు క్లోజ్ చేశారో నాకైతే తెలియదు కానీ క్లోజ్ చేసేసారు. సో చుట్టుపక్కల చూడండి సూపర్ అనిపిస్తుంది లొకేషన్స్ మాత్రం. మనం లోపలికి రాగానే గైడ్ అని అరుస్తూ ఉంటారు. మనకు అంత గైడ్ ఏం అవసరం లేదు. జనరల్గా మామూలుగా ChatGPT అవన్నీ చూసుకుంటే క్లారిటీగా అర్థమవుతుంది ఏందనేది. ఈ ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఎంతమంది వచ్చారో. ఇంకా 7 అవుతుంది, ఈ 7 లోపే జనం అయితే విపరీతంగా ఉండిపోయారు. ఇప్పుడు మనం అయితే తాజ్మహల్ లోపలికైతే వెళ్దాం, చూద్దాం అసలు ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం నేను. సో ఇక్కడ నుంచి తాజ్మహల్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఫొటోస్ కూడా తీసుకుంటారు చాలామంది. మనకైతే క్లారిటీ కనపట్లా, ఒకసారి ఫోకస్ పెడతాను. ఫోకస్ పెట్టా కనపట్లేదు, చూద్దాం ముందరికి వెళ్దాం అంతే. ఈ తాజ్మహల్ యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, ఈ తాజ్మహల్ అనేది మొఘల్ చక్రవర్తి తన భార్య జ్ఞాపకార్థంగా ఒక అద్భుతమైన దంతపు తెలుపు పాలరాయితో ఈ తాజ్మహల్ అయితే నిర్మించారు. సింపుల్ గా చెప్పాలంటే తన భార్య కోసం కట్టించిన ఒక సమాధి అని చెప్పొచ్చు. ఇది కట్టడానికి 16 సంవత్సరాలు అయితే పట్టింది. ఈ ప్రపంచంలోనే 7వ వింతగా నిలిచింది. ఆ తాజ్మహల్ పైకి ఎక్కడానికి సపరేట్ గా టికెట్ అయితే ఉంటది. ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ ఉంటది. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలా లెందీ ప్రాసెస్ అవుతుంది ఆఫ్లైన్లో అయితే. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి తొందరగా వచ్చాము. అండ్ ఇంకోటి, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి 250 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది, అది కూడా తీసుకుందాము. వాళ్ళకి బ్యాక్ సైడే యమునా నది అయితే ఉంటుంది. ఇది వచ్చేసి తాజ్మహల్కి బ్యాక్ సైడే యమునా నది అయితే ఉంటుంది. తాజ్మహల్ కలర్ అయితే ఏదో తేడాగా అనిపిస్తుంది. ఫుల్ వైట్ అయితే ఏం లేదు, ఏదో కొద్ది కలర్ ఏదో డల్ అయినట్టు అనిపించింది. అండ్ ఈ తాజ్మహల్ అనేది శుక్రవారం రోజు అయితే క్లోజ్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్కి ప్రేయర్ చేసుకుంటారంట. సో ఆ రోజు వాటికి క్లోజ్ అయ్యి ఉంటుంది. మిగతా రోజులన్నీ ఓపెన్లోనే ఉంటుంది ఈ తాజ్మహల్ అనేది. ఇక్కడికి వచ్చే ముందు మీరైతే కంపల్సరీగా వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కడ దొరకవు. అది సంగతి. తాజ్మహల్కి ఆపోజిట్లో ఒక చిన్న టిఫిన్ సెంటర్లు ఉంటే వచ్చాము. రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే ఏదో ఒకటి క్యారీ చేసుకోండి, లేదంటే ప్రైజెస్ బాగా లాగుతున్నారు. ఇక్కడ తాజ్మహల్కి ఆపోజిట్ లోనే హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే ఉంటాయి. 50 రూపీసే తీసుకుంటారు. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ప్లేట్ తీసుకున్నాము. ఎలా ఉంది బబ్లు? బాగుందా? సూపర్ అంట. మేము అది తీసుకోవాలి. ఇక అంటే లోకల్ థాలీ అనేది ట్రై చేద్దామని లోకల్ థాలీ కూడా తీసుకున్నాము. ఇది 120 రూపీస్ అయితే పడింది, అది వచ్చేసి 100 రూపీస్ అయితే పడింది. సో ఇన్ని ఐటమ్స్ ఇచ్చారు. సో టేస్ట్ అయితే యావరేజ్గా ఉందండి. జస్ట్ ఏదంటే తిన్నాము అలా ఉంది. ఇక ఈ సైడ్ ఇంతకన్నా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, దొరికింది తింటామే. అండ్ మీరు కానీ ఆగ్రా వస్తే తప్పకుండా ఈ పాస్తా అది ట్రై చేయండి, సూపర్ ఉంటుంది.
అయితే ఇప్పుడు తాజ్ మహల్కి బ్యాక్ సైడ్ ఉన్న యమునా నదిలో బోటింగ్ కోసం అని వచ్చాము. బట్ ఏంటంటే ఇక్కడ రివర్ హెవీగా వాటర్ ఉండడం వల్ల బోటింగ్ అయితే ఆపేశారంట. సో ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఈ నది దగ్గర అయితే కూర్చొని ఇప్పుడైతే మేము ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ కొట్టండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే, ఉంటా మరి, బాయ్ బాయ్.